భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యము మరియు యోగము 55వ శ్లోకం యొక్క ఆధ్యాత్మిక అంతరార్థము. శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను, ఓ పార్థ, ఒక మనిషి ఎప్పుడైతే తన మనస్సులోని అన్ని కోరికలను పూర్తిగా త్యజించి ఆత్మ ద్వారా సంపూర్ణంగా సంతృప్తి చెందినప్పుడు అతను జ్ఞానంలో స్థిరపడినవాడుగా పరిగణించబడతాడు. ఇక్కడ బాహ్యంగా తనను తాను వ్యక్తీకరించుకుంటున్న అహం అనే ఆత్మ యొక్క ప్రతిబింబాన్ని సాధన ద్వారా అంతర్ముఖము చేసి జీవాత్మలో లయం చేసినప్పుడే తన మనస్సులోని కోరికలను అప్రయత్నంగా విడిచివేయగలుగుతాడు. అలాంటి యోగినే స్థితప్రజ్ఞుడు అంటారు. ఇదే గాడ్ టాక్స్ విత్ అర్జున ది భగవద్గీత 2వ అధ్యాయమైన సాంఖ్యము మరియు యోగము 55వ శ్లోకం యొక్క ఆధ్యాత్మిక అంతరార్థము.